ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. వచ్చే నెల 3వ తారీఖు నుంచి అంటే ఆశ్వీజ మాసంలో 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులు చక్కగా వినియోగించుకోండి. అమ్మవారికి ఆరాధన చేయండి. దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్లందరికీ ఆరాధన చేయండి. ముఖ్యంగా ఎవరు ఈ నవరాత్రుల్లో కాళికామాతకి ఆరాధన చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి శత్రుబాధ ఏదైతే ఉంటుందో తొలగిపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క గ్రహపీడ కానీ ఏలినాటి శని దోషం కానీ ఖచ్చితంగా పోతుంది. వాస్తవం. దీక్ష పాటించండి, దీక్షలు చేయండి, కాళికామాతకి ఆరాధన చేయండి. ఇంట్లోనే మీరు సాయంకాలం పూట నల్లటి వస్త్రం వేసి గుమ్మడికాయతో దీపారాధన చేయండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నువ్వులు వేసి చక్కగా దీపారాధన చేయండి. అంతా